జంటగా ఎంచుకున్నా. I was reading about Dr. Johnson. డాక్టర్ జాన్సన్ గురించి నేను చదువుతూ వచ్చా. He was the first Chinese who became PhD at the age of 21. ఆయన 21 సంవత్సరాల ప్రాయంలోనే PhD పట్టా పొందాడు. మొట్టమొదటి చైనా వాడు. University of California gave him the gold key. చూడండి, ఆ కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు ఆ బంగారు పథకం ఇచ్చారు. They said, Dr. Johnson, whenever you want to come, there is a lectureship available for you. వాళ్ళు అన్నారు కదా కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు, ఓ డాక్టర్ జాన్సన్, నువ్వు ఎప్పుడు వచ్చినా గానీ నీకు ఇక్కడ ఉద్యోగం ఉంది అన్నారు. Before he starts sailing from America, అమెరికా నుంచి తాను ప్రయాణం ఆరంభించేదానికి ముందు he got an appointment to be a professor of chemistry in the Beijing Medical College. బీజింగ్ మెడికల్ కాలేజ్ లో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. But during the journey through the sea, అయితే ఆ సముద్ర ప్రయాణంలో తానున్నప్పుడు God began to deal with him. దేవుడు ఆయనతో సంధించడం మొదలుపెట్టాడు. Johnson, I created you. ఓ జాన్సన్, నేను నిన్ను సృష్టించాను. I have chosen you for my purpose. నా కొరకై నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. I want you to serve me. నీవు నన్ను సేవించాలి. He said, Lord, with great difficulty I have become PhD. తర్వాత ఈయన అన్నాడు కదా, ప్రభువా ఎంతో కష్టంతో PhD సంపాదించాను. I have so much of honor. I have gold key of California University. ఆ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి వాళ్ళు బంగారు పొంగరం పథకంగా ఇచ్చారు. Lord said, I want you. ప్రభు అన్నాడు కదా, నువ్వు నాకు కావాలి. After many days of struggle, ఎంతో దినాలు పోరాటము, Johnson took his degree జాన్సన్ తన యొక్క డిగ్రీ తీసుకున్నాడు. and his gold key, తన యొక్క ఆ బంగారు పథకం ఉంగరం, bound them in a stone, అవి ఒక దాన్ని చక్కగా కట్టాడు. went to the deck of the sea, ఆ యొక్క సముద్రం యొక్క ఆ యొక్క ఓడ పై భాగానికి వెళ్ళాడు. threw it in the sea, ఆ పథకాలన్నీ ఆ సముద్రంలో and పడేశాడు. said to the devil, అప్పుడు సాతానుతో అన్నాడు, if you can bring back those keys, ఒకవేళ ఆ పథకాలు గాని పైకి తీసుకొస్తే then I will become a professor. అప్పుడు ప్రొఫెసర్ అవుతా. God said, Johnson, దేవుడు ఆ జాన్సన్ తో అన్నాడు, I am giving you 11 years, నేను నీకు 11 సంవత్సరాలు ఇస్తా. and I want you to evangelize whole of China. చైనా అంతా కూడా నువ్వు సువార్త ప్రకటించాలి. Now China is almost 3 times bigger than India. చూడండి, చైనా వస్తే భారతదేశానికన్నా 3 అంతలు పెద్దది వైశాల్యం. In 11 years, 11 ఏళ్లు we have not been able to evangelize even whole of Delhi. చూడండి, 11 సంవత్సరాలు సమయం ఇస్తే ఢిల్లీ అంతా కూడా మనం సువార్త ప్రకటించలేం. God said, I want you to evangelize whole of China. దేవుడు అన్నాడు కదా, చైనా అంతా ప్రకటించాలి నువ్వు. Johnson used to take 5 meetings every day. ప్రతి దినము కూడా ఈ జాన్సన్ అనేటువంటి ఆయన రోజుకి 5 కూటాల్లో మాట్లాడేవాడు. He used to speak 3 hours in each meeting. ఒక్కొక్క కూడికలో 3 గంటలు మాట్లాడేవాడు. Brother, some fixed 1 hour only for me here. ఇక్కడ సహోదరుడికి అయితే గంట ఇచ్చి ఆగిపోన్నాం. And apart from my watch, he has kept another watch here. ఇప్పుడు అన్నకున్న వాచ్ కాకుండా నా వాచ్ కూడా ఇక్కడ పెట్టాను. Sometimes I remember Brother Bakshi, కొన్నిసార్లు బాక్సింగ్ గారు గుర్తొస్తుంటారు. who didn't set any time. No, I'm not finding fault at you. ఆయన మరి సమయం ఎంతైనా అంటూ ఉండేవాడు. ఆయన Lord used to take him 15 hours of speaking each day. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రసంగంలో 3 గంటలు 5 సార్లు అంటే 15 గంటలు ప్రతి రోజు దేవుడు ఆయన. But in 11 years he evangelized whole of China. 11 సంవత్సరాల్లో చైనా దేశం అంతా సువార్త ప్రకటించాడు. At the end of his life, తన యొక్క జీవితాంతంలో he had 3 major diseases of the lungs. ఆ యొక్క ఊపిరితిత్తుల్లో 3 ప్రాముఖ్యమైన రోగాలు వచ్చినాయి ఆయనకి. He began to suffer with TB. టీబీ వచ్చింది, క్షయ వ్యాధి. He began to suffer with asthma. తర్వాత ఆస్తమా, ఈ యొక్క ఊపిరితో సమస్య. And he had lung cancer. తర్వాత లంగ్ లో అంటే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కూడా వచ్చింది. At the end of his life, తన యొక్క జీవితాంతంలో he could not stand on the stage. ఈ వేదిక మీద నిలబడలేకపోయేవాడు. He used to kneel down, ఆయన మోకరించి preach the gospel. సువార్త ప్రకటించేవాడు. The pain became so much ఎందుచేతంటే నొప్పి అంత ఎక్కువగా ఉండేది that he was hanged with a bed sheet in the hospital. ఆసుపత్రిలో ఆయన ఉండే నొప్పి ఎంత ఉండేదంటే ఒక దుప్పటి కట్టి ఆ రీతిగా వేలాడదీసినట్టు వచ్చేవారు. There was an American missionary in China. చైనాలో అమెరికా ఒక సువార్తికుడు ఉన్నాడు. His wife and children were coming from America to China. అమెరికా నుంచి చైనాకి భార్య పిల్లలు వచ్చారు. In the middle of Atlantic Ocean, అట్లాంటిక్ సముద్రం మధ్యలో the ship capsized. అక్కడ ఉండేటువంటి ఆ ఓడని మరి చుట్టుముట్టారు కొంతమంది. They died. చనిపోయారు. When missionary heard about it, ఎప్పుడైతే ఆ మిషనరీ గారు దీని గురించి విన్నాడు, he was totally heartbroken. తాను నిజంగా హృదయం పగిలిపోయింది.
After 2 or 3 days, 2-3 రోజులైన తర్వాత went to visit Brother Johnson. సోదరుడు జాన్సన్ ని దర్శించేదానికి మిషనరీ గారు వెళ్ళాడు. And he saw him hanging with a sheet in the hospital. అక్కడ ఉండేటువంటి ఆసుపత్రిలో ఒక దుప్పటిని కట్టి ఆయన నొప్పిని బట్టి ఆ రీతిగా వేలాడదీసి He ఉంచేవాడు. was in great pain. గొప్ప నొప్పిలో ఉండేవాడు. He told Johnson his story. జాన్సన్ యొక్క ఆ చరిత్ర తాను చెప్పాడు. And he said, brother, I cannot preach anymore. అప్పుడు అన్నాడు కదా, సోదరుడా ఇంక నేను బోధించలేను. Johnson said, take out Job chapter 1. అయితే జాన్సన్ గారు ఈ మిషనరీ గారితో అన్నారు కదా, యోబు మొదటి అధ్యాయం తీసుకో, You sing chapter 1. నువ్వు ఆ యొక్క మొదటి అధ్యాయము. What is in Job chapter 1? యోబు 1లో ఏముంది? Job lost all his family. యోబు కుటుంబస్తులందరూ పోయారు. He said, you sing Job chapter 1. నీవు ఆ యోబు మొదటి అధ్యాయం పాటగా తీసుకో, I'll sing Job chapter 2. నేను యోబు 2వ అధ్యాయం పాటగా పాడతా. In Job chapter 2, Job lost all his comfort of his యోబు body. 2వ అధ్యాయంలో యోబు తన యొక్క ఆరోగ్యాన్ని, తన యొక్క సౌకర్యాలన్నీ కోల్పోయాడు. When missionaries saw that, ఎప్పుడైతే ఆ అమెరికా సువార్థికుడు అది విన్నాడో, this faithful man of God, ఈ గొప్ప నమ్మకస్తులైన దైవజనుడు who never spared his life, తన యొక్క ప్రాణాన్ని ఎప్పుడూ కూడా తనదిగా ఎంచుకోలేదు, now is in great pain. గొప్ప నొప్పిలో ఉన్నాడు. He's not saying, oh God, heal me, ఆయన ప్రభువా నన్ను స్వస్థపరచని ప్రార్థించడం లేదు, but he's still singing. ఆయన దానికి బదులుగా పాట పాడుతున్నాడు. Who am I then? ప్రభువా నేనే పాటివాణ్ణి. Brothers and sisters, that means the following of the Lord Jesus. సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు వారిని వెంబడించుట అంటే అది. More you suffer for the Lord, ధైర్యంగా ప్రభు కొరకై బాధ అనుభవించేదానికి ఇష్టపడు. greater status you will have in heaven. నువ్వు ఎంతగా బాధ నొందితే పరలోకములో అంత స్థాయి నీకు దేవుడిస్తాడు. On earth also. భూమిలో కూడా When the Lord Jesus comes to reign on this earth ప్రభు యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు, for 1,000 years, అంటే 1000 ఏండ్ల పాలన కొరకు, I am sure I'll see Brother Buck Singh as the president of whole Asia. ఈ ఏషియాకి అంతటి కూడా మరి రాష్ట్రపతిగా, ప్రెసిడెంట్ గా సౌడు భక్త్ సింగ్ గారు కూర్చుంటాడు. నేను చూస్తాను ఆయన్ని. And with a rod of iron he will rule. ఆయన ఇనుప దండముతో ఆయన రాజ్యం వెళ్తాడు. Some of you would know the old people with a rod of iron used to use. చూడండి, మీలో కొంతమంది తెలియకపోవచ్చు, ఆ పాత ప్రాచీన వ్యక్తులు తెలుసు ఆ ఇనుప దండముతో ఏలుట. That will be for 1,000 years. 1000 ఏండ్ల పాలన. No parliamentarian